వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మీ పనులు ముందుకు వెళ్ళకూడదని చెప్పి చేసిన ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అది వాళ్ళకే రివర్స్ అయిపోయింది అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు. ఎవరు వాళ్ళు చేసింది, ఏం చేశారు, అలాగే వాళ్ళు మీకు తెలుసా, ఎందుకు చేస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దాం. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా చూద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ పనిలో మీకు తెలియకుండా వాళ్ళు పెండింగ్లు పెట్టినందుకు వాళ్ళు వెంటనే క్షణాలలో అనారోగ్య పాలయ్యారంట. ఆ రీడింగ్ నేను ఛానల్ అప్లోడ్ చేశానండి. ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. నేను డిస్క్రిప్షన్లో ఫ్రీ ఏంజల్ మెసేజెస్ అలాగే ఫ్రీ హీలింగ్ ప్రేయర్ ఫ్రీ లింక్స్ పెట్టానండి. అవి కూడా చెక్ చేయండి. ఎస్, గొడవలు పెట్టడం కోసం హోమ్ పర్సన్ ఏనంటండి, ఇంట్లో వాళ్ళే వారికి డబ్బులు ఇచ్చి గొడవ పెట్టుకోమని చెప్పారంట. ఎస్, డబ్బులు ఇచ్చి చెప్పారంట, మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి, ఎలాగైనా గొడవ పెట్టుకొని వాళ్ళు మర్యాద తీయని చెప్పారంట. అంటే మనం సంపాదించే పని మీద లేదా మనం ఏదైతే చేయాలనుకున్నదో ఆ పని మీద కాకుండా ధ్యాస మారిపోతుంది కదా. సో అలాగ మైండ్ గేమ్ ఆడదామని అనుకున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. మనీ, ఎస్, మనీకి సంబంధించి మీరు పని చేసుకోవడానికి లేకుండా చేయడం కోసం. కానీ కూడా మీరు ఎక్కడ వెనక తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. వాళ్ళు ఈ విధంగా చేస్తున్నందుకు వాళ్ళకి నేను పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి కూడా చెప్తున్నారు. ఏంజల్స్ చూస్తున్నారంట. ఎస్, అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట. మీ ఫ్యామిలీని వేగంగా బాధ పెట్టాలి అనుకుంటున్నారు. కానీ బాధ పెట్టడానికి డివైన్ పర్మిషన్ లేదండి. ఇన్వెస్ట్మెంట్ లాభాలు అందులో ఎలాంటి డౌటు లేదు. మీరు ఏదైతే పని చేస్తున్నారో అందులో కలిసి వస్తుంది. పైగా సెలబ్రేషన్ కూడా చేసుకుంటారు. అనుకున్న దానికంటే ఇంకా బాగా కలిసి వస్తుందండి. ఓకేనా ఏంజిల్? మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న పని మీద నెగిటివ్ ఎనర్జీస్ ఎందుకు చేస్తున్నారు? మీరు చేస్తున్న పనిని ఆపలేక మీ లైఫ్లో జరుగుతున్న ఏవైతే పనులు ఉన్నాయో ఎస్ వాటిని వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆపలేకపోతున్నారంట. అందుకని చెప్పి మీకు డబ్బులు రాకుండా చేయాలని అనుకుంటున్నారంట. ఇందులో నైబర్ హస్తం ఉందండి. మేల్ పర్సన్, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. మీ పని మీద, మీరు చేస్తున్న దాని మీద, మీ కెరియర్ మీద ముందుకు వెళ్ళకుండా ఎస్ క్రియేట్ చేస్తున్నారంట ఆల్రెడీ. కానీ వాళ్ళు చేసింది వాళ్ళకే వెంటనే రిటర్న్ వెళ్ళిపోయిందండి. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. వాళ్ళు చేసింది వెంటనే మీ డివైన్ వాళ్ళకి రిటర్న్ పంపించేశారు. మిమ్మల్ని ఏ రకంగా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయలేరు, బాధ పెట్టలేరు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. వీళ్ళకి పాస్ట్ పర్సన్స్ మనీ ఇస్తున్నారంట, కానీ అవకాశం లేదు. మిమ్మల్ని కానీ మీరు చేస్తున్న పనిని కానీ తప్పించడానికి వీరికి అవకాశమే లేదండి. వారు అనుకుంది అసలు జరగదని చెప్తున్నారు ఏంజల్స్. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, మీరు చేస్తున్న పనిలో ఒక కొత్త దారిని చూడండి. గమ్యాన్ని మార్చొద్దు, కానీ కొత్త దారిని చూడండి. ప్రాక్టికల్గా ఉండండి. ఓకేనా? చాలా అంటే చాలా ప్రాక్టికల్గా ఉండండి అని చెప్తున్నారు ఏంజల్స్. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీ లైఫ్లో ట్విన్ ఫ్లేమ్ ఉన్నారండి. డేట్ ఆఫ్ బర్త్ 1998, 1974, సిగ్నిఫికెంట్. వీళ్ళు ఏంటి అంటే మనీ ఏం చేయాలో తెలియక గేమ్లు అయ్యి ఆడుతున్నారంట. సో వాళ్ళు చేసింది కూడా వాళ్ళ దగ్గర నిలబడట్లేదు, అలాగా పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని లో వైబ్రేషన్లో ఉంచాలి అనుకుంటున్నారంట. శోకంలో తెలియని ఒక ఇదిలో ఉంచాలి అనుకుంటున్నారంట. అవసరమే లేదండి. క్లెన్స్ చేసుకోండి. మీకు నచ్చిన పని చేస్తూ ఉండండి. నచ్చిన ఫుడ్ని తింటూ ఉండండి. ఓకేనా? మీ వైబ్రేషన్ని రైజ్ చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు ఏంజల్స్. ఫుడ్ ఐటమ్స్ బయట నుంచి ఆర్డర్ ఇచ్చుకుంటున్నప్పుడు హెల్త్కి సంబంధించి ఇబ్బందిగా అనిపిస్తుందంటే మళ్ళీ ఇచ్చుకోవద్దు. ఓకేనా? అండ్ గాడ్స్ ప్లాన్ అండి ఇది.
వాట్ గాడ్ గివ్ యూ నో మెన్ కెన్ టేక్. గుర్తుపెట్టుకోండి, మీకు డివైన్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని ఏ మెన్ కూడా తీసుకోలేరండి. అంటే మెన్ అయితే ఉమెన్, ఉమెన్ అయితే మెన్, ఓకేనా? ఎవ్వరూ తీసుకోలేరు. మీ లైఫ్లో ఏది ఉండాలి అని డివైన్ డిసైడ్ చేశారో అది ఖచ్చితంగా ఉంటుంది. ఇట్స్ యువర్ టైం, మీ టైం అండి, ఓకేనా? మీరు చేస్తున్న పనిని కంటిన్యూ చేసేయండి. ఓవర్ బర్డెన్ అస్సలు అవ్వరు. చాలా అంటే చాలా ప్రశాంతంగా చేసుకుంటారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. 4 of Wands. ఫ్యామిలీకి సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి మీ పనిని తలకిందులు చేయడాన్ని హయ్యెస్ట్ గాడ్, మేల్ గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టిపడేశారండి. ఈ విషయంలో మాత్రం ఎవ్వరు ఏ రకంగా కూడా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయలేరు, ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు, ఓకేనా? మీకు వచ్చే గుడ్ న్యూస్ని ఆపాలని చెప్పి ఒంటికాల మీద ప్రయత్నాలు చేస్తున్నారంట. వెన్నుపోటు వేయడానికి. ఏం జరుగుద్ది ఏంజిల్? డబ్బులు రాకూడదని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట. కర్సెస్ చేసినవి చూసుకోండి. అండ్ ఆపాలి, ఎలాగైనా పనిని, మీరు చేస్తున్న పనిని ఎదురైపోయేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. అవకాశంగా తీసుకోవడాన్నే మీ లార్డ్ కొట్టి పడేశారండి. అసలు అవకాశమే లేదు. మీ పని జోలికి రావడానికి డివైన్ పర్మిషన్ లేదు. ఇంకా 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 బాగా చేసుకుంటారు. 1కి 4 పనులు చేసుకుంటారు. చూడండి, ఇది మీ ఎనర్జీ. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే కొలది కూడా మీ పాజిటివిటీ, మీకు డివైన్ గిఫ్ట్స్ అన్నీ కూడా మీకు ఇంక్రీజ్ అవుతున్నాయి. కొత్త కొత్త దారులు కనిపిస్తున్నాయి. కొత్తగా చేయాలనుకునే అన్నీ చేయగలుగుతున్నారు. అండ్ అస్సలు మిమ్మల్ని ఏ రకంగా కూడా టవర్ మూమెంట్ తీసుకురాలేరు, ఓకేనా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నెవర్, ఛాన్సే లేదు. బాధ పెట్టలేరండి. డబుల్ కన్ఫర్మేషన్, ఓకేనా? ఎప్పటి నుంచో అనుకున్న పనులన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు నేర్చుకుందాం అనుకొని, చేద్దాం అనుకొని మానేసిన పనులు ఇప్పుడు మొదలు పెడతారంట. మీకు నచ్చిన పని చేసుకుంటూ ఉంటారంట. దాని నుంచి ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకుంటారంట. ఎస్, వాళ్ళు అలా మిమ్మల్ని ఏదో ఇంజస్టిస్ చేయాలి, మీకు ఇబ్బంది పెట్టేయాలి అని దారులు చూసుకుంటూ కూర్చోవడమే తప్ప వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు. వాళ్ళు చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయాయండి. ఎస్, వాళ్ళు ఇలా చూస్తూనే ఉంటారండి. డబుల్ కన్ఫర్మేషన్ ఇలా చూస్తూ ఉండడం అంతే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మీకు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకొచ్చేయాలి, మీరు చేస్తున్న పని ముందుకెళ్ళకుండా చేసేయాలి అని చెప్పి అలా కర్ర పట్టుకొని దూరంగా నుంచొని చూసుకుంటా ఎదురు చూస్తూ ఉంటారు అంతే. ఎవరైతే మీ విషయంలో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారో బ్రదర్ ఫిగరు, వాళ్ళ జీవితం త్వరలోనే తలకిందులు కాబోతుందండి. ఎస్, వారు అనుకుంది అయితే ఖచ్చితంగా జరగదు. వాళ్ళ క్రియేషన్ బోర్లా పడింది. డబ్బులు పోగొట్టుకున్నారండి. మీకు వెన్నుపోటు వేద్దామని చెప్పి పనిలో ముందుకెళ్ళకుండా చేద్దామని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారంట. ఎస్, చీటర్స్ 420స్తో కలిసి మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారు. కానీ అసలు న్యూ బిగినింగే లేదు. అక్కడ దాకా వస్తే మీ డివైన్ వాళ్ళని ఎలా శిక్షిస్తారో కూడా అసలు అంచనా కూడా వేయలేమన్నమాట. విక్టరీ కన్ఫర్మ్ అండి మీ లైఫ్లో, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీ లైఫ్లోకి వచ్చేదాన్ని కూడా ఆపడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు, దారి లేదు, ఓకేనా? కీప్ గోయింగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. ఎవరైనా సాయి జపం చేసుకునే వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి, అది క్లిక్ చేసి ట్రై చేయండి. దానివల్ల ఏంటి అంటే జనరల్గా జపం చేసుకునేటప్పుడు మాల కానీ లేదా టైమర్ కానీ లేదా మనం చేతులతో లెక్కెట్టుకుంటూ జై శ్రీరామ్ అనో లేదంటే ఓం సాయిరామ్ అనో అనుకుంటూ ఉంటాం కదా, రోజుకు 108 సార్లని ఈ విధంగా అనుకుంటాం కదా. సో అలా కాకుండా అదొక చిన్న అప్లికేషన్ అనమాట, ఫ్రీగానేనండి. సో అది క్లిక్ చేసి మనం ఎన్నిసార్లు అంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటే వెళ్ళే కొద్దీ దాంట్లో నెంబర్ కౌంట్ అవుతుందన్నమాట, ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.